అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇంకా ఈరోజు చూడండి శారీలో నేను లెహంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా మోడల్ అయితే స్టిచ్ చేశానండి. ఇంకా ఈ బ్లౌజ్ మోడల్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకైతే చూపిస్తున్నా చూడండి. శారీలో మనం కొత్త శారీనేనండి, నేనైతే కట్టుకోలేదు, మా పెద్దమ్మ ఇచ్చిందని. ఇంకా నేనైతే కట్టుకోలేదని మా పాపకైతే స్టిచ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ పల్లో పాడు దగ్గర మనకి కింద వచ్చిన లైస్ అయితే తీసేస్తున్నా చూడండి. ఈ విధంగా లైస్ అనేది తీసేసి ఇంకా మనము బాడీకి అయితే కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. బ్లౌజు బాడీకి ఈ విధంగా మనము పొడవు ఎంత కావాలో చూసుకొని ఆమెన కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇంకా మనం లైనింగ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేస్తానండి. లైస్తో కలిపి నేను ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్నా చూడండి. ఇంకా స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఓపెన్ అయితే వస్తుందండి, 2 భాగాలు అయితే వస్తాయి. నెక్ వచ్చేసి ఇలా కొంచెం వంపుగా పెట్టి కింది సైడ్ వచ్చేసి కాస్త వంపుగా కటింగ్ అయితే చేశానండి. ఈ విధంగా ఫస్ట్ మనము నెక్ అయితే కుట్టుకోవాలండి. ఒక పాదం ఖర్చుతో ఈ విధంగా నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి. ఇక్కడ వంపులు వచ్చే దగ్గర సూది కిందికి దింపి మనము ఈ వంపులు ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూడండి ఇడేలో చూపించే విధంగా ఇంకా కింది వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ కింద వచ్చేసి చూడండి ఎగస్ట్రున్న లైనింగ్ క్లాత్ను లోపలికి ఫోల్డింగ్ చేసేసానండి. ఆ తర్వాత మనకు స్టోన్స్ అడ్డం వస్తే తీస్తున్నానండి. ఆ తర్వాత ఎగస్ట్రున్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసి ఇంకా మనము ఖర్చులు అయితే వేసుకోవాలండి. ఇక్కడ మూలల దగ్గర అలాగే రౌండ్ తిరిగే దగ్గర మనము ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. కింది నుంచి నెక్ వరకు ఈ విధంగా ఖర్చులు పెట్టుకొని లైనింగ్ రాంగ్ సైడ్ ఫోల్డింగ్ చేసి పై కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా క్లాత్ అనేది నీట్గా తీసుకుంటూ మనం పై కుట్టు అయితే వేసుకోవాలండి. షేపులు నీట్గా వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలా చూడండి. మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఈ విధంగా చూడండి లోపల ఉన్న లైనింగ్ క్లాత్ను ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ లైస్ మీద కుట్టు అయితే వేసానండి. ఇంకా చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసుకుని ఎగస్ట్రున్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసాను. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ని స్టిచ్ చేసుకోవాలండి. నెక్ మొత్తం స్టిచ్ చేసుకుని ఎగస్ట్రున్న క్లాత్ను కటింగ్ చేసేసి ఖర్చులు పెట్టుకొని ఇంకా మనం లైనింగ్ రాంగ్ సైడ్కి తిప్పుకొని ఈ విధంగా పైకుట్టు వేసుకొని ఎగస్ట్రున్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా అయితే వస్తుందండి. మనకు కింద ఇలా కొంచెం వంపు వస్తుంది. ఇంకా నెక్ అయితే చూడండి ఎలా ఉందో చూసారు కదా. ఇంకా ఈ నెక్కు చూడండి నేను లైస్ అయితే వేస్తున్నానండి. ఫస్ట్ గోల్డ్ కలర్ అయితే వేస్తున్నానండి. చిన్న సైజు మీడియం సైజ్ అండి లైస్ అయితే తీసుకున్నాను. ఈ వంపుల దగ్గర నీట్గా తిరుగుతుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను మీడియం సైజు లైస్ అయితే తీసుకొని గోల్డ్ కలర్ అయితే వేస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే ఈ విధంగా మళ్ళా మనము గోల్డ్ కలరు అలాగే క్లాత్ కలరు 2 కలిపి వేస్తున్నానండి మధ్యలో. ఈ విధంగా వేసాను చూడండి. ఇక్కడ మనం లైస్ వరకు స్టాప్ చేసేసి కొద్దిగా లైస్ ఎగస్ట్రా కటింగ్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గోల్డ్ కలర్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా మనము లైస్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. ఫస్ట్ గోల్డ్ కలరు మళ్ళీ గోల్డ్ అలాగే క్లాత్ కలరు మళ్ళీ గోల్డ్ కలరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్ అయితే ఇలా వస్తుందండి. ఇంకా తర్వాతకు వచ్చేసి చూడండి ఉక్సులు పట్టి దారాల పట్టి కోసం అయితే ఇక్కడ దారాలు వేయడం కోసం క్లాత్ అయితే తీసుకున్నానండి. క్లాత్ వచ్చేసి 4 మడతల మీద అయితే 4 ఇంచులు అయితే తీసుకొని ఇలా 4 మడతలుగా ఫోల్డింగ్ చేశానండి. మందం వస్తుందని చెప్పేసి ఇంకా నెక్ దగ్గర మనము వంపు తిరిగే దగ్గర కొంచెం కిందికి క్లాత్ అనేది పెట్టేసుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా ఈ విధంగా మనము ఒక 1 ఇంచు మన బయటికి క్లాత్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అది కూడా కింద కట్టు వరకు స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకు ఉక్సులు పట్టి దారాలు పట్టి అయితే వస్తుందండి. ఇంకా ఉక్సులు వేసుకొని దారాలు వేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ నెక్ చూడండి హై నెక్ అయితే పెట్టానండి. ఒక 2.5 ఇంచులు అయితే కటింగ్ చేసుకున్నాను అంతేనండి. ఈ విధంగా ఖర్చులు పెట్టుకొని రౌండ్ నెక్ తిప్పుకోవాలండి. ఆ తర్వాత పైకుట్టు వేసుకోవాలి చూడండి. ఈ విధంగా పైకుట్టు వేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఎగస్ట్రున్న క్లాత్ని కటింగ్ చేసేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి.
ఇంకా తర్వాతకు వచ్చేసి ఇంకా మనం హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా నేను హ్యాండ్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను పొడవు వచ్చేసి 10 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. మళ్ళీ కింద మనకు బార్డర్ అనేది లైస్ అనేది వస్తుంది. ఇంకా హ్యాండ్ 10 ఇంచులు పెట్టుకొని డౌన్ ఒక 3 ఇంచులు పెట్టుకొని ఆ తర్వాత హ్యాండ్ షేప్ ఇచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. ఇంకా మనము లైనింగ్ని కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా లైనింగ్ని కటింగ్ చేసిన తర్వాత ఇంకా మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నాను. ఇంకా మనం ఫస్ట్ మెయిన్ క్లాత్ అయితే రైట్ సైడ్ రాంగ్ సైడ్ అని ఇలా టిక్ అయితే వేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. తర్వాతకు వచ్చేసి చూడండి లైస్ మీద రైట్ సైడ్ లోపలికి వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. లైస్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలండి. చూడండి రైట్ సైడ్ అనేది కిందికి పెట్టుకున్నాను. చూడండి లైస్ అనేది రైట్ సైడ్ పైకి ఉందండి. ఈ విధంగా లైస్ అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పైకుట్టు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా పైకుట్టు వేసుకున్న తర్వాత ఇంకా మనము లైనింగ్ అయితే చుట్టూ జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా మనము కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇంకా మనం బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకోవాలండి. ఇటు సైడ్ అటు సైడ్ ఇంకా హ్యాండ్ అయితే చూడండి ఈ విధంగా అటాచ్ అయితే చేసుకోవాలండి. ఇటు సైడు అటు సైడు ఇంకా ఆ తర్వాత సైడ్ ఫిట్టింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా కుందన్స్ ఉన్న దగ్గర మనం కొద్దిగా స్లోగా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కింది వైపు చూడండి ఒక 5 ఇంచుల మీద నేను గ్యాప్ అయితే వదిలేసానండి. ఇక్కడ మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి. ఇంకా ఇటు సైడ్ని జాయిన్ చేశాను, అలాగే సైడు మనం ఫోల్డింగ్ చేసి కట్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశానండి. ఇంకా ఫైనల్ లుక్ అయితే మీకైతే చూపిస్తాను చూడండి. ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుందండి. మోడల్ అయితే చాలా బాగుంది. మా పాపకైతే వేసి చూపిస్తాను చూడండి. ఇంకా నేను లెహంగాని స్టిచ్ చేశానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ అయితే. ఇంకా మా పాపకైతే వేసి చూపిస్తాను చూసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పాపకు వేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా బ్యాక్ సైడ్ గుని చూడండి, హై నెక్ అయితే పెట్టాను కదా, ఇంకా బ్యాక్ సైడ్ గుని చూడండి ఎలా ఉందో, చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. మీరు ఈ విధంగా మీ పిల్లలకైతే స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా మనము ఇంట్లో ఉన్న శారీస్తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ శారీ అయితే నేను అస్సలు యూజ్ చేయలేదండి, బ్లౌజ్ని అలానే ఉంది.